ఇట్లనే కోరుతున్నారు. ఆ పుణ్యాత్ములు కూడా గట్లే మాట్లాడుతున్నారు. నిన్న ఆయన జయరాం రమేష్ అని వచ్చింది మంత్రి. బతుకు మనం ఎందుకన్నా అదే బయటపడుతుంది. ఆయన ఏం మాట్లాడతాడు? నేను వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం అంటే అవమానిస్తావా తెలంగాణ ప్రజలు? తెలంగాణలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని, మా గడ్డ మీద కూర్చొని వ్యక్తిగతంగా నేను తెలంగాణకు వ్యతిరేకం అంటే ఎంత ఇరిటేషన్ వస్తుంది తెలంగాణలో, ఎంత బాధ అనిపిస్తుంది. ఒక కేంద్ర మంత్రి హోదాలో అయితే ఇంకేందో చాలా మాట్లాడిన ఆయన లెక్క చెప్పడానికి చాలా కష్టం ఉన్నది. ఒక్కనాడు డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయలేదు, సర్పంచ్ పదవి కూడా గెలవలే ఆయన. ఇక పేద మాటలు మాట్లాడితే కథ అయిపోతున్నాడు ప్రజల గురించి. ప్రజల ఎమోషన్ తెలియదు, డిమోషన్ తెలియదు, ఇక కూర్చొని మాట్లాడుతున్నాడు. మీకు హైదరాబాద్ ఇచ్చిన వేరే ఎందుకు ఉంటాడు ఆయన? ఆంధ్రకి ఏదో అన్యాయం జరిగిందన్నట్టు కొన్ని దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఢిల్లీ నుంచి సమాచారం వస్తున్నది, రేపు ఆర్డినెన్స్ వస్తుందట. భద్రాచలం 7 మండలాలు ఇప్పటికే ఆ గిరిజనులు మొత్తుకుంటున్నారు, తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తున్నారు. మా గిరిజనులను ముంతకండి, మా బతుకు నాశనం చేయకండి అని. పోలవరం డిజైన్ మార్చని మహాప్రభు అంటున్నారు, 130 గ్రామాలు అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 7 మండలాలు ఆంధ్రకి ఇచ్చే ఆర్డినెన్స్ కూడా ఢిల్లీలో తయారవుతుందని చెప్పి వింటా ఉన్నాం. అది దురదృష్టం. సరే, మంచిగా ఉంటే, మర్యాద ఉంటే, గౌరవం ఉంటే కలిసి పనిచేద్దామని మేము కూడా భావించాం. కానీ అది ఏంటో మరి ఇవాళ రేపని తెలుస్తాయి, మంచి చెడ్డలు తెలుస్తాయి. 3వ తారీఖు నాడు పార్టీ సమావేశం ఉంది, అది అందరు ఉంటారు దాంట్లో. మన ముఖ్యమైన నాయకులు మొత్తం ఉంటారు, మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ, మన పొలిట్ బ్యూరో అందరూ ఉంటారు. కాబట్టి ఏ నిర్ణయమైనా నేను ఒక్కరిని చేయగలను. ఆ రాష్ట్ర పార్టీ సమావేశంలోనే అందరం కూడా నిర్ణయం తీసుకుందాం. తెలంగాణకు ఏది మంచిదైతే ఆ దారి పడదామని మనవి చేస్తూ